మనం కోకోనట్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా టేస్ట్గా చేయొచ్చు. పిల్లలైతే బాగా తింటారు. ఇది ఫస్ట్ అయితే కుక్కర్లో కోకోనట్ పెట్టేసుకొని కొంచెంగా నీళ్ళు పోసి ఒక 3 విజిల్ పెట్టుకోవాలి. ఇలా 3 విజిల్ అయిన తర్వాత మనం దీన్ని పక్కన కొంచెంసేపు ఆరబెట్టుకుంటాం. అంతే అండి. ఆరిన తర్వాత చూసారు కదా, మనకి కోకోనట్ అనేది ఎంత తెల్లగా మనకి తొక్కు లేకుండా వచ్చింది. దీన్ని చిన్నదిగా ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో మనం ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ మిల్క్ని మనం వడిగట్టుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ వేసుకుంటే మనకి మిల్క్ అనేది ఎక్కువగా వస్తుంది. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని దీంట్లోనే మనం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఒక కోకోనట్ ఎత్తుకున్న తర్వాత ఒక కోకోనట్కి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆ కోకోనట్ మిల్క్లోనే పోసుకొని బాగా కలుపుకోవాలి. ఒక కప్పు కోకోనట్ ఎత్తుకున్నాం కదా, ఆ ఒక కప్పులోనే మనం పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోసుకొని పక్కనే ఉండి మనం కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో కొంచెంసేపు పెట్టుకున్న తర్వాత మనకి కొంచెం గట్టి పడుతుంది. ఇలా గట్టి పడిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత దీన్ని ఒక బాక్స్లో పోసుకొని దీంట్లోనే మనం కొంచెంసేపు ఆరాలి. ఆరిన తర్వాత దీంట్లో పోసుకొని సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక 5 గంటల సేపు పెట్టుకున్నామంటే మనకి చాలా సూపర్గా వస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకొని ఒక 5 గంటల సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 గంటల సేపు పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒక 5 గంటల సేపు పెట్టుకున్నాము. మనకి చాలా సూపర్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది కూడా తప్పకుండా పిల్లలకి చేసి ఇవ్వండి. మీరు కూడా తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనకి వీటికైతే 3 అండి. ఒక చక్కెర, కార్న్ఫ్లవర్, కోకోనట్ అంతే అండి. ఇది ఉంటే మనకి ఇలా కోకోనట్ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో చేసి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఒక లైక్ కొట్టుకోండి. అన్నీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా పిల్లలకి చేసి ఇవ్వండి. పిల్లలైతే చాలా బాగా తింటారు. మీరు కూడా తప్పకుండా అందరూ చేసుకొని తినాలి. తప్పకుండా ట్రై చేయండి.